యోంతః ప్రవిశ్య వాచమపసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్న అన్యాంచ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. బుద్ధిర్బలం యశోధైర్నిర్భయత్వమరోగతమజాఢ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆషాఢశుద్ధ పౌర్ణమి వ్యాస పౌర్ణమి అని ప్రసిద్ధి పొందింది. ఆ రోజు మనము వేదవ్యాసుని ఆరాధించాలి. గురువులో సన్నిధానమైనటువంటి వేదవ్యాసుని విశేషంగా ఆరాధించాలి. ద్వాపరయుగంలో గౌతమ మహర్షి యొక్క శాపం వల్ల జ్ఞానం మందగించి అజ్ఞానం పెరిగింది. ఆ సమయంలో సజ్జనుల మీద కరుణ చేత బ్రహ్మాది దేవతలు వెళ్ళి పరమాత్మని ప్రార్థించారట. మీరు సత్యవతీ పరాశరుల పుత్రునిగా అవతరించి భూమిలో జ్ఞానాన్ని ఇనుమడింపచేయాలి, జ్ఞానజ్యోతులు వెలిగించాలి అని ప్రార్థిస్తే బ్రహ్మాదుల కోరిక మేరకు పరమాత్మ సత్యవతి పరాశరుల పుత్రుడిగా బాదరాయణుడిగా అవతరించారు. ఇతన్నే కృష్ణద్వైపాయనుడు అని కూడా పిలుస్తారు. వాసిష్ఠ కృష్ణ అని కూడా ఇతనికే పేరు. భగవంతుడు అలా అవతరించి ధర్మస్థాపన చేయాలి, జ్ఞానస్థాపన చేయాలి అనే ఉద్దేశం చేత అనంతమైన వేదాలను 4 భాగాలుగా విభజించి ప్రతి భాగంలోనూ అనేక శాఖలను కూడా రచించి శాఖలుగా కూడా విభజించి వాటిని చదవలేనటువంటి వారి కోసం బ్రహ్మసూత్రాలను రచించారు. వేదజ్ఞానమే లేనటువంటి వారు కూడా ఉద్ధారం పొందాలి, ఉద్ధరించబడాలి అని చెప్పి మహాభారతాన్ని రచించారు. మహాభారతంలో వేదం యొక్క సారమే ఉంది. అలాగే 18 మహాపురాణాలు కూడా రచించి మనకు అందించారు. జ్ఞాన పరంపరను తన శిష్య ప్రశిష్యుల చేత దేశమంతా కూడా వ్యాపింపచేసినటువంటి వ్యక్తి వేదవ్యాసుడు. ప్రతి ద్వాపరయుగంలో కూడా వ్యాసుని అవతారం ఉంటుంది. కానీ మన ఈ 28వ ద్వాపరయుగం అదృష్టం ఏంటంటే సాక్షాత్ నారాయణుడే వేదవ్యాసునిగా అవతరించారు. ముందుండేటువంటి ద్వాపరయుగం అంటే 29వ ద్వాపరయుగంలో ద్రౌణివ్యాస అని అశ్వత్థాముడు వ్యాసుడిగా అవతరిస్తాడు. కాబట్టి మనం చాలా అదృష్టవంతులం. జ్ఞానజ్యోతి నింపినటువంటి వ్యక్తి సాధారణమైన వ్యాసుడు కాదు, సాక్షాత్ నారాయణుడే వ్యాసునిగా అవతరించి మనల్ని ఉద్ధరించాడు. అలాంటి వేదవ్యాసుని ప్రతి ఒక్కళ్ళు ఆరాధించాలి. వ్యాసోచిష్టం జగత్సర్వం అని, జగత్తు మొత్తం కూడా వ్యాసుని ఉచ్చిష్టమే. ఏ వాక్యం తీసుకో అది వ్యాసుడు నుడివినది. వ్యాసుడు వేదవ్యాసుడు నోటి నుండి రానటువంటి ఏ వాక్యాలు మనం వాడం. అందువల్ల వేదవ్యాసుడు అందరికీ గురువు. పూర్వేషాం గురువు అన్నట్టుగా అందరికీ కూడా అతను గురువు. కాబట్టి బ్రహ్మాదులకే గురువు వేదవ్యాసుడు. మనమెంత కాబట్టి మనకు బ్రహ్మ మూల గురువు అయితే ఆ బ్రహ్మకే గురువు వేదవ్యాసుడు. కాబట్టి అలాంటి వేదవ్యాసుని రేపు అనగా 21వ తారీఖు వ్యాస పౌర్ణమి ఉంది. కాబట్టి అందరూ కూడా భగవంతుడైన వేదవ్యాసుని అర్చించి జ్ఞానాన్ని పెంచుకోవాలి అని చెప్తూ శ్రీకృష్ణ అర్పణమస్తు.